సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే జూలై 10 గురువారం కదండి, గురు పౌర్ణమి ఆ రోజు. కాబట్టి ఆ రోజున ఏం చేయాలి, ఏం చేస్తే మన కష్టాలు తీరిపోతాయో మనం అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందాం. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు, మనకి కూడా ఎంతో ఇష్టమైన రోజు అన్నమాట. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. అలానే దీనికి ఎంతో విశిష్టత అయితే దాగి ఉంటుంది. అసలు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన మన సాయి తండ్రిని పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడింది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరన్నమాట. మనం పవిత్రంగా పూజించే ప్రతి పండుగల్లో గురు పౌర్ణమి కూడా ఒకటి. అలాంటి ఇంతటి శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజున అందరూ కూడా మన తండ్రి అయిన మన బాబాగారిని పూజించండి, దర్శించుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రి అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో బాబాగారిని పూజించి మన సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను, పాయసం కానీ పాలకోవాలు కానీ నివేదించండి. ఇక ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారిని దర్శించి దునిలో ఒక్క కొబ్బరికాయను వేసి చూడండి. సకల పాపాలన్నీ తొలగిపోతాయి. అలానే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలానే దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః అన్న ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పుకుంటే జాతక దోషాలని తొలగిపోయి ఆ సాయినాథుని పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం కలుగుతుంది. ఇక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి గురు పౌర్ణమి రోజున దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి 11 రూపాయలను దక్షిణగా వేయండి. ఈ విధంగా పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజుని వ్యాస మహర్షి జన్మించారు కాబట్టి. అలానే ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్లను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ క్షణాల్లో నెరవేరిపోతాయి. వ్యాస మహర్షి వరమిచ్చాడు. ఇక ఈ వ్యాస మహర్షి వరమిచ్చినట్లుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందేవారు. ఇక గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయుడిని పూజించిన, మన సాయి తండ్రిని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన వరాలను ప్రసాదిస్తారు. ఇక అలానే జాతకంలో ఎలా అయినా సరే గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక ప్రతి పనిలో కూడా అడ్డంకులు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇక అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోండి. ఆ మంత్రం వ్యాం వేద వ్యాసాయ, వ్యాం వేద వ్యాసాయ, వ్యాం వేద వ్యాసాయ అన్న మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలానే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలానే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. మీ పిల్లల విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మీ పిల్లలకు మంచి విద్యాభివృద్ధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అన్న ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలానే దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు. కాబట్టి గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలు విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి.
అలానే గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట. కాబట్టి తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తాడు. అదేవిధంగా గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా సరే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి, వెంటనే తీరుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒకే ఒక్క నెయ్యి దీపం వెలిగించండి, అప్పులన్నీ తీరిపోతాయి. భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు గురు పౌర్ణమి రోజున ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి, నరదిష్టి దోషాలు తొలగుతాయి. అలానే ఈ గురు పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఇక ఆ యాలకులను మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విశేషమైన ధనలాభం అనేది కలిసి వస్తుంది. అలానే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు ఖచ్చితంగా వెలిగించండి. ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది. అలానే పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం ఇవి ఏమీ కూడా అస్సలు చేయకూడదు. అలానే అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలానే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. సో చూశారు కదండి, సాయి భక్తులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో ఒకటైనా చేసి చూడండి, డెఫినెట్గా మంచి జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా బాబాని కోరుతూనే ఉంటాము. బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, వివాహం జరగాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పి ఇలా ఏదో ఒకటి కోరుతూనే ఉంటాం కదా. వాటన్నిటికీ ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మనకి గురు పౌర్ణమి రోజు తెలియబోతుంది. కాబట్టి వీటిలో ఏ ఒక్కటైనా చేసి చూడండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది మీరు అనుకున్న వాళ్ళందరూ చూడలేరు, చేయలేరు. కేవలం బాబాగారి ఆశీర్వాదం ఉంటే మాత్రమే మీరు ఇది చేయగలరన్నమాట. కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, అస్సలు అశ్రద్ధ చేయకుండా బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ సాయినాథుడి అనుగ్రహం, ఆశీర్వాదం ఉంటేనే మనం ఆ రోజు బాబాగారిని దర్శించుకోగలము. బాబాగారి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ తరపున నేను కూడా ఆ రోజు బాబాగారి గుడికి వెళ్ళి తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక మరి చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.